పచ్చి కొబ్బరి కారం పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దానికోసం అయితే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు, అలానే ఒక 5 to 6 అయితే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు లాస్ట్లో అయితే కొంచెం నువ్వులు వేసేస్తే ఆ వేడికి మంచి ఫ్రై అయిపోతాయండి. తర్వాత ఇదంతా మిక్సీ జార్లో తీసేయాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక 1 కప్ వరకు అయితే పచ్చి కొబ్బరి వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ పప్పులు వేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్, అలానే ఒక 4 to 5 వెల్లుల్లి వేసుకొని ఇలా కచ్చపచ్చదాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి వేసుకుని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పోపు కోసం అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మళ్ళీ పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, పసుపు, మీరు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది కొబ్బరి పొడి వేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఇలా చేసేసి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే చాలా డేస్ వరకు వస్తుందండి. కావాలంటే 1-2 డేస్ బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.